దేశంలోని అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడడం, శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక ఆస్తులను సంరక్షణ, ప్రజల భద్రతకు భరోసానిస్తూ అంకితభావంతో పనిచేసే పోలీసులను అమానుషంగా బలి తీసుకున్న నక్సలైట్ల చర్యలను బాపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్గఢ్ లో మావోలు మందుపాత్రలు పేలిన ఘటనలో మరణించిన పోలీస్ అమరవీరులకు బాపట్ల కాంగ్రెస్ పార్టీ అశ్రు నివాళులు అర్పించింది. పట్టణంలోని అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ అమరవీరులైన పోలీసులకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కట్టా లాజర్, పీసీసీ మెంబర్, సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దండు రేణుక, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నళిని తదితరులు పాల్గొన్నారు. ఒక్క పోలీస్ మాత్రం మేల్కొనే ఉంటాడు. మరి దేశంపైకి దండెత్తి వచ్చే శత్రువుల నుంచి కాపాడేది సైనికులు, వీర జవాన్లైతే, మరి దేశంలోని అంతర్గత శత్రువుల నుండి ప్రజల్ని సంరక్షిస్తూ వారి భద్రతకు భరోసానిస్తూ సామాజిక ఆస్తుల సంరక్షణకు, శాంతి భద్రతల పరిష్కారానికి మరి ముందుగా ప్రభుత్వం కంటే గుర్తొచ్చేది పోలీసులే. మరి వారు పగలనక, రాయనక, ఎండనక, వాననక అనుక్షణం అప్రమత్తమై వారు ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరిటువంటి అమరవీరులకి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అయితే వారికి ఇప్పటికైనా పోలీస్ వారికి అత్యాధునికమైన ఆయుధాలను అందించాలి. వారికి ప్రభుత్వమే పటిష్ట రక్షణ కల్పించాలి. ఒక ప్రత్యేకమైన నిధిని మరి ఈ రోజున పోలీస్ వారికి ప్రత్యేకంగా కేటాయించి వారికి పూర్తిగా ప్రభుత్వమే అండగా ఉండాలి. చనిపోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబం